వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఒక స్పెషల్ డిబేట్ గురించి కొన్ని విషయాలను మీ ముందు ఉంచడానికనే ఈరోజు లైవ్కి రావడం జరుగుతూ. అయితే కమింగ్ అప్లోనే చూశారు, చాలామంది సాంబశివరావు బాధితులు రాజ్ న్యూస్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి తాము ఏ విధంగా మోసపోయాం, మనం విన్నాం, నేను నీతిమంతుడిని, నా మీద ఎలాంటి కేసులు లేవు, పెడితే ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారేమో కానీ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిన సాంబశివరావు గారి గురించి ఖచ్చితంగా చాలా విషయాలు ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఏ విధంగా అడ్డగోలుగా కేసులు పెట్టి ఆయన వేధించారో, ఆయన దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా రాజ్ న్యూస్కి ఇవ్వడం జరుగుతుంది శ్రీధర్రావు గారు. సో శ్రీధర్ గారు ఇచ్చిన సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత ఆయన లీగల్గా ఏ విధంగా ముందుకు పోతున్నారో, ఆయన చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. లీగల్ అంటే ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముతాను కాబట్టి ఖచ్చితంగా నేను న్యాయపరంగా పోరాడతా అని చెప్పేసి ఆయన న్యాయ పోరాటం మొదలుపెట్టారు. ఇదే నేపథ్యంలో ఎప్పుడైతే మనం గతంలో ఒకసారి ఇదే రకంగా సాంబశివరావు గారి గురించి మనం లైవ్ కూడా ఇచ్చాము, ఓపెన్ ఛాలెంజ్ చేశాము. నిజంగా కనుక మీరు నిజాయితీ పరులైతే, మీలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు చూపించండి అని చెప్పాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఏం జరిగిందో మీకు తెలుసు. దాని తర్వాత ప్రెస్ మీట్కి వచ్చిన వ్యక్తుల మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. దాని మీద ఇప్పటికే మేము కొన్ని న్యూస్ కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం దాని జోలికి ప్రస్తుతం పోవట్లేదు. కాకపోతే ఇప్పుడు సాంబశివరావు అనే వ్యక్తి ఒక సీనియర్ జర్నలిస్ట్గా 10 మందికి ఆయన ఎవరైనా అన్యాయం జరిగితే వాళ్ళ తరపున పోరాడాల్సిన వ్యక్తి, ఆయనే అన్యాయం చేస్తే నిజంగా మరి అలాంటి వ్యక్తుల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఏ రకంగా వాళ్ళు తమ బాధను వ్యక్తం చేసుకోవాలన్న నేపథ్యంలో ఉన్న శ్రీధర్రావు గారు రాజ్ న్యూస్ని ఆశ్రయించడం, రాజ్ న్యూస్లో అన్ని దానికి తగ్గ సాక్ష్యాధారాన్ని పరిశీలించిన తర్వాత నిజంగా నేను అన్యాయం జరిగింది, ఖచ్చితంగా ఆయనకు న్యాయం జరిగే రకంగా, అంటే పబ్లిక్కి కొన్ని విషయాలు తెలియజేయాల్సిన బాధ్యత మీడియా మాధ్యమంకు ఉంది. సో ఆ బాధ్యతను రాజ్ న్యూస్ చేపట్టింది. రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో దీని మీద పూర్తి స్థాయిలో లీగల్గా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత దీని మీద ప్రపంచానికి తెలియజేయాల్సిన విషయాలను కూడా తెలియజేసే ప్రక్రియ మేము మొదలుపెట్టాం. దీనికి సంబంధించి గతంలో కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరుగుతోంది. నేను డాక్యుమెంట్ ఫోర్జరీ చేయలేదు, నా దగ్గర ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి, రిజిస్టర్ అయిందని చెప్పి అన్నారు. మరి హెచ్పిసిఎల్ మీరు 1400 స్క్వేర్ ఫీట్కి సంబంధించి మరి 700 మీకు అనుమతుంది, మీరు దానికి లేదని చెప్పేసి ఎందుకు బౌండరీలు గీశారు? అది మీరు చేసిన తప్పిదం కాదా? మీరు తప్పిదం చేశారని చెప్పని ఇప్పటికైనా ఒప్పుకోండి. ఒక పక్కన లైవ్లో జరుగుతూ ఉంది, అక్కడ పెట్రోల్ బంక్ అనేది సగానికే మీకు రిజిస్ట్రేషన్ ఉంది, దాంట్లో కూడా ఆ రిజిస్ట్రేషన్ కూడా చాలా మతలబులు జరిగాయని చెప్పేసి కూడా శ్రీధర్రావు గారు దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా సరే ఆ పెట్రోల్ బంకు సంబంధించి మళ్ళీ ఆ 700 స్క్వేర్ ఫీట్లోనే మీరు ప్రస్తుతం అక్కడ మళ్ళీ పెట్రోల్ బంక్ నడిపిస్తూ ఉన్నారు. మరి 1400 స్క్వేర్ ఫీట్కి సంబంధించి మీరు అక్కడ పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు ఎన్ఓసి పెట్రోలింగ్ అంటే పోలీస్ పర్మిషన్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అవి లేనప్పుడు మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అవి వచ్చిన తర్వాతే పెట్రోల్ బంక్ రావాల్సిన అవసరం ఉంది. మొత్తాన్ని మీరు చాలామందిని మోటివేట్ చేసినట్టున్నారు. అది ఖచ్చితంగా సంబంధిత అధికారులకు సంబంధించిన అంశం కాబట్టి ప్రస్తుతం దాని జోలు కూడా నేను పోను. ప్రస్తుతం ఇప్పుడు నేను లైవ్లోకి రావడానికి కొంతమంది సాంబశివరావు గారి వల్ల మేము ఇబ్బందులు పాలయ్యాము, చాలా బాధపడ్డాము, చాలా ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా కొంతమంది రాజ్ న్యూస్ ఆశ్రయించిన నేపథ్యంలో ఆ నిజాల వెనుకున్న వాస్తవాలు మీకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నేను మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనతోటి రవీందర్ గారు సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు. ప్రస్తుతం అంతా ఆయనతో మాట్లాడదాం. సార్ రవీంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. రవీంద్ర గారు, మేము గత కొద్ది రోజులుగా శ్రీధర్రావు గారిని ఇబ్బంది పెడుతున్న సాంబశివరావు గారి యొక్క భాగోతారాన్ని బట్టబయలు చేస్తున్నాం, మా దగ్గర ఉన్న పక్కా ఎవిడెన్స్తో సహా. దానికి సంబంధించి పెట్రోల్ బంక్ విషయంలో నా దగ్గర అంతా పక్కా ఉందన్నాడు, కానీ చివరికి 700 స్క్వేర్ ఫీట్కి మాత్రమే పర్మిషన్ ఉంది. పెట్రోల్ బంకు ఒక మిగతా భాగాన్ని కూడా వాళ్ళు ల్యాండ్ ఓనర్ శ్రీధర్రావుకి అప్పగించడం జరుగుతుంది. అది ఒక ఎపిసోడ్. కానీ మేము టెలికాస్ట్ చేస్తున్న నేపథ్యంలో మీరు కూడా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్పిన నేపథ్యంలో సాంబశివరావు గారు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, తర్వాత దానికి సంబంధించిన అంశాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్ న్యూస్ తరఫున మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించిన విషయం మీద మీరు చెప్పే ప్రయత్నం చేయండి సార్ రవీంద్ర గారు. సార్ రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. ముందుగా సార్ 2018లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండేది సార్ ఆంధ్రప్రదేశ్లో. ఆ సమయంలో ఈ TV5లో పనిచేసే సాంబశివరావు గారు ప్యానెల్లో 2 కూర్చోబెట్టుకొని టీడీపీ వారిని
జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద చాలా నీచంగా ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు సార్. ఓకే. ఆ పిల్లలను విజయ్ మాల్యా చదివిస్తున్నాడు. చాలా చాలా లోతుగా అంత పిల్లల గురించి టాపిక్ తెచ్చాడు సార్. ఆ సమయంలో నేను ఆ టీవీ 5 చూసి కొద్దిసేపటికి నేను మెసేజ్ పెట్టాను సార్ ఆయనకు. ఓకే. నేను నెంబర్ కనుక్కొని మరి మెసేజ్ పెట్టాను. ఓకే. నువ్వు అసలు ఇలా జర్నలిస్టువా నువ్వు? కాదా? ఇలా చిన్న పిల్లల మీద నువ్వు ఇలా న్యూస్ రాయడం ఏంటి? ఇలా న్యూస్ చెప్పడం ఏంటి? అసలు దీని మీద డిబేట్ పెట్టడం ఏంటి? అని చెప్పి నేను మెసేజ్ చేశాను సార్. ఓకే. మెసేజ్ చేసి అది చూసుకున్న తర్వాత ఆయన కాల్ చేశాడు సార్. కాల్ చేసి అసలు వర్ణించలేని బూతులతో స్టార్ట్ చేశాడు సార్. మీకు ఆల్రెడీ ఆ వీడియో కూడా పంపించాను సార్ నేను, ఆ కాల్ రికార్డింగ్ కూడా. ఓకే. అసలు చండాలంగా సార్, ఎంత చండాలంగా అంటే అంత చండాలంగా పంపించారు సార్. మీరు అది ప్లే చేసినా కూడా నాకేం నో ప్రాబ్లం సార్. అతని బండారం ఏంటి అనేది జనాలకు తెలియాలి సార్, ప్రజలకు. ఓకే. సార్ అప్పుడు సార్ జర్నలిస్టులు ఇలా మాట్లాడతారా? ఇలా బూతులు కూడా మాట్లాడతారా? అసలు అది నేను చాలా పద్ధతిగా మాట్లాడుతుంటే ఆయన రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు సార్. ఓకే. రెచ్చిపోయి మాట్లాడి తర్వాత నేను ఎన్కౌంటర్ చేపిస్తా నా కొడక, నాకు ఇక్కడ తెలంగాణలో డీజీపీ తెలుసు, వాళ్ళు తెలుసు, నేను నీ అడ్రస్ చెప్పరా కొడక, అది ఇంకా అసలు మీ మొత్తం అంతా ఆ ఆడియోలోనే ఉంటుంది సార్. ఓకే. ఏమేమి మాట్లాడాడు, విన్నామండి. ఎలాంటి బిహేవియర్ అనేది అది మీరు ప్లే చేసినా ప్రాబ్లం లేదు సార్. ప్రజలందరూ చూడాలి సార్ అతని పరిస్థితి ఏంటి అనేది కూడా. ఓకే. సార్ ఇక్కడ అది నన్నే దూషించి నన్నే తిట్టేసి మళ్ళీ అతను ఏం చేశాడు సార్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో నా మీద కంప్లైంట్ చేశాడు సార్. నాకు ఇలా మెసేజ్లు పెట్టాడు, నా గురించి ఇలా మాట్లాడుతున్నాడు, మీరు అతని మీద కేసు బుక్ చేయండి అని చెప్పేసి. మళ్ళీ నేనే తిట్టినట్టు, నేనే అతని మీద ఏదో వ్యక్తిగతంగా దూషించినట్లు అతని కేసు బుక్ చేసి నా మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు సార్ నన్ను. ఆ రోజు 2018 ఆ ప్రాంతంలో సార్ తీసుకెళ్తే నేను చెప్పాను సార్, నన్ను తిట్టాడు, నా ఏదో కాల్ రికార్డింగ్ ఇదంతా అని చెప్పేసి నేను పోలీసులు ఆ రోజు ఉంచాను సార్. ఆ రోజు మళ్ళీ ఏమేమనుకున్నారో సార్, ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ, ఈయన కొద్దిమంది కలిసి పోలీసులతో గట్టిగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలని ట్రై చేశారు సార్. వాళ్ళు పోలీసులే చెప్పారు ఆ రోజు, నిన్ను కొట్టమని చెప్పేసి మాకు ఇది వస్తున్నాయి, నువ్వు సాంబశివరావు గారిని ఎందుకు ఇలా చేసావు, అలా చేసావు, అది ఇది అని చెప్పి మెసేజ్లు ఎందుకు చేసావు, మీరు ఇష్టం కొట్టుకుంటే కొట్టుకోండి, నాకేం ఫికర్ పడదు, మీరు ఏం చేయాలనుకుంటే చేసుకోండి. నేను చిన్నపిల్లల మీద ప్రోగ్రామ్ చేస్తున్నాడు కాబట్టి నేను అడిగాను, నువ్వు అలా చేయకూడదు అని చెప్పేసి నేను అడిగాను. దానికే మీరు కొడతానంటే కొట్టండి చూద్దాంలే అని చెప్పేసి నేను కూడా మొండికి ప్రవర్తించాను సార్. ఆ సమయంలో మరి ఏమనుకున్నారేమో, సాయంత్రానికల్లా మళ్ళీ కేసు విత్డ్రా చేసుకుని ఇంటికి పంపించారు సార్. పంపించిన తర్వాత నా పాటికి నేను ఉన్నాను సార్ సైలెంట్ గానే. ఆ రోజు ఇతని కొడుకు లాయర్ సార్, సిద్ధార్థ్ అని. ఈ సిద్ధార్థ్ నన్ను ఒక రూమ్ లో పెట్టేసి చాలా నీచంగా టార్చర్ పెట్టాలని చూశారు సార్. ఇతను ఇంకో ఎస్ఐ గారు ఇద్దరు కలిసి. నేను ఉంటాను కాబట్టి నన్ను సార్ రవీంద్ర గారు పిలిపించారు సార్. వాళ్ళే తీసుకెళ్లారు సార్, కేసు కట్టారు కదా నా మీద. ఓకే, రైట్, చెప్పండి. కేసు కట్టారు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నన్ను చాలా టార్చర్ పెట్టాలని చూశారు సార్. వాళ్ళ కొడుకు సిద్ధార్థ్ ఇన్వాల్వ్ అయ్యాడు సార్, లాయర్. ఎంత మొండి అంటే సార్ వీళ్ళు, అక్కడికి వచ్చి వీడిని ఎన్కౌంటర్ చేయండి అంటాడు సార్ సాంబశివరావు. అసలు నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చిన్నపిల్లల మీద ప్రోగ్రామ్ చేయకు, ఇలానా నువ్వు మీ ఆడియో వినిపించలేదు సార్ రవీంద్ర గారు. సార్ మీరు జర్నలిస్ట్ వా, మీరు బ్రోకరా అని నేను గట్టిగా అడిగాను సార్. అడిగితే ఆ ఒక్క పదానికి నన్ను తీసుకెళ్లి కేసు పెట్టి అక్కడ కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి నన్ను ఇబ్బందులు పాలు చేశారు. సరే ఇబ్బందులు పాలు చేశారు, నేను నా పాటికి నేను ఉన్నాను సార్. ఇతను ప్రతిసారి పెద్దవాళ్ళందరికీ ఫోన్ చేస్తారు సార్. ఆ టైంలో ఫోన్ చేసి, వీడిని ఇంకా కొట్టలేదు పోలీసులు, వీడిని ఇంకా కాళ్ళు చేతులు ఇంచలేదు పోలీసులు, మీరు చెప్పండి సార్. ఇతనికి వ్యవస్థలను వాడుకోవడం చాలా చాలా ఈజీ సార్. ఇతనికి ఎంత మందినైనా వాడుకుంటాడు సార్. ఇతను ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికైనా సరే వెళ్ళి పని చేయించుకునే రకం సార్ ఇతను. ఆ సమయంలో నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో, నా ఫ్యామిలీని ఎన్ని దూషించినాడో అది ప్రజలందరికీ తెలుసు సార్. నేను ఆ సమయంలో ఇలా చేశాడని చెప్పేసి నన్ను తిట్టినందుకు ఇక్కడ నేను కేసు కట్టాలని చూస్తే ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వంలో అసలు ఇక్కడ కేసు తీసుకోలేదు సార్. సరే అని చెప్పేసి నా పాటికి నేను ఉన్నాను సార్. మళ్ళీ ఎన్నో సార్లు నా గురించి ఆ న్యూస్ లో చెప్పడము, మీరు అలా ఇలా, వీడు ఇలా, అసలు నన్ను ఎంత ఇబ్బందులు పాలు చేశాడంటే అంత ఇబ్బందులు పాలు చేశాడు సార్. చెప్పండి రవీంద్ర గారు. సార్ ఇతను
ఈ మధ్య రీసెంట్ గా మీ మీ ఇతను సంధ్యా శ్రీధర్ రావు గారి గురించి ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్ పూర్తిగా. ఉమ్, అది చూస్తుండగానే నేను మళ్ళీ మళ్ళీ ఎంక్వైరీ చేశాను సార్, ఏంటి ఇతను ఏం చేస్తున్నాడు ఇదని చెప్పేసి. ఉమ్, ఈ మధ్యనే ఒక 28 మెంబర్స్ పేర్లు సార్, ఫేక్ జర్నలిస్టులు సార్, ఉమ్, ఫేక్ జర్నలిస్టుల కోట ఒకటి పెట్టేసి వారికి ఒక ఐడి కార్డులు సృష్టించి ఉమ్, వారి మీద వారికి భూమి కావాలని చెప్పేసి ప్రభుత్వ కోటాలో భూమి కావాలని చెప్పేసి 28 పేర్లు పెట్టి ఒక ఫైల్ రెడీ చేసుకొని మీకు మేము మా ఛానల్ గాని మేము మీకు పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా 65 ఎకరాలు భూమి కొట్టేసే ప్లాన్ లో ఉన్నాడు సార్ ఇతను. ఎక్కడ సార్ లొకేషన్ అది? భూమి అంటే సార్ లొకేషన్ అన్ని కూడా నేను సేకరిస్తున్నాను సార్. ప్రస్తుతానికి ఫైల్ సీఎంఓలో పెట్టాడని తెలిసింది సార్. చెప్పండి సార్. 65 ఎకరాల భూమిని ఈ ఫేక్ జర్నలిస్టుల పేరుతో 28 మంది అంతా వీడి బినామీలు సార్, సాంబశివరావు బినామీలు సార్ వీళ్ళందరికీ పెట్టి వీళ్ళ పేర్లు పెట్టి 65 ఎకరాల భూమి కొట్టేసే ప్లాన్ లో ఉన్నాడు సార్ ఇదంతా కూడా. ఎందుకంటే మేము గవర్నమెంట్ కాంగ్రెస్ కు సహకరిస్తాం మేము మా ఛానల్ అని చెప్పేసి ఇది చేస్తున్నాం సార్. అసలు ఇతను చదువుకున్నదే 10th క్లాస్ ఏమనుకుంటా సార్ నాకు తెలిసి. ఇతను టీడీపీ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ సార్ ఒకప్పుడు. ఇతని చరిత్ర టీడీపీ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ సార్ ఒకప్పుడు. అలాంటోడు ఈ రోజు మోడరేటర్ గా ఒక ఛానల్ కు వైస్ చైర్మన్ గా ఎలా వెళ్ళాడో, ఎంతమందిని ఇది చేశాడో, ఎన్ని పక్కలేసి పైకి వెళ్ళాడో అనేది ప్రజలందరికీ తెలుసు సార్ అతని చరిత్ర కూడా. అతను ఒకానొక టైంలో నార్నే వాళ్ళది ఎన్టీవీ అది న్యూస్ ఛానల్ ఉండేది సార్ ఒకటి. ఆ న్యూస్ ఛానల్ ను తర్వాత ఈ చంద్రబాబు గారు వాళ్ళు ఏదో తీసుకుంటే ఆ TV5 ఛానల్ ఒకప్పుడు న్యూట్రల్ గా ఉండేది సార్. ఆ ఛానల్ ను టీడీపీకి మళ్లించేదానికి ఇతన్ని ఉపయోగించుకున్నారు సార్. ఎందుకంటే ఇతను స్వతహాగా చంద్రబాబు గారి మనిషి, ఇతన్ని పంపించి అక్కడ TV5 ను టీడీపీకి అనుకూలంగా మార్చుకునేట్లు చేసేదానికి పనిచేసిన ఒక బ్రోకర్ సార్ వీడు. అంటే రవీందర్ గారు ఉన్న ఫ్యాక్ట్ చెప్పే ప్రయత్నం చేయండి సార్. అంటే మనం కొన్ని పదాలు వాడకూడదండి. మనం ఏదన్నా ఉంటే మన సమస్యలాగా ప్రజెంట్ చేద్దాం, ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్దాం. కానీ అవతల వాళ్ళు తప్పు చేశారని చెప్పి మనం కూడా తప్పు చేయకూడదు. కాబట్టి మీరు ఏమనుకోవద్దు. మీరు చెప్పండి సార్. TV5 ఛానల్ ను చంద్రబాబుకు వారికి అనుయాయులకు అందరికీ సహకరించే విధంగా మార్చడంలో ఇతను పనిచేయడానికి అక్కడికి పంపారు సార్. వేరే ఫోకస్ అనే ఒక ప్రోగ్రామ్ ను చూడడానికి తర్వాత మెల్లిగా ఇందులోకి దూరాడు సార్. అసలు ఇతను జర్నలిస్ట్ ఏంటి సార్? ఇతను జర్నలిస్ట్ ఏ విధంగా మోడరేటర్ అయ్యాడో, అతను ఏ విధంగా ప్రోగ్రాములు చేస్తున్నాడో, మరి ఎందుకు చేస్తున్నాడో, ఒక టీడీపీ పచ్చకండువ భుజాన వేసుకొని కంటిన్యూస్ గా ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ ఏమంటాడు సార్, ఇంకో వర్డ్ ఆడతాడు, మాకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ తో, మాది తెలంగాణ, మీ ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరుగుతుందా, మీ ఆంధ్రప్రదేశ్ లో అలా జరుగుతుందా, మాకేం నష్టపోయేదేం లేదు, మేమేం నష్టపోయేది లేదు. అసలు నువ్వు తెలంగాణ ఓడిపోయినప్పుడు మా ఆంధ్రప్రదేశ్ తో నీకేం పని సాంబా అని నేను అడుగుతున్నాను సార్. ఈ రోజు ప్రతిరోజు తెలంగాణ ఓడిపోయింది, నువ్వు తెలంగాణ గురించి మాట్లాడకుండా ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ మహిళల గురించి ప్రత్యేకంగా ప్రోగ్రాములు పెట్టి వాళ్ళిలా వీళ్ళిలా అని నువ్వు మాట్లాడడానికి నీకేం రైట్ ఉంది అని నేను అడుగుతున్నాను సార్. ఇదే సాంబాను ఈ సాంబశివరావు గారు ఒకానొక టైంలో ఆ పదం మీరు వినే ఉంటారు సార్. విన్నాను, అర్థమైపోయింది. కాకపోతే కాంటెక్స్ట్ చెప్పండి సార్. అని మాట్లాడాడు సార్. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అదేనా సార్? అవును సార్, చెప్పండి. అవును సార్, మహిళలకి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అవును సార్, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరూ అలాంటి వాళ్ళే అయితే మరి ఈ చిరంజీవి గారి కుటుంబంలో మహిళలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదా సార్. అంతే కదా సార్. మరి ఇంకా నాగార్జున గారి ఫ్యామిలీలో ఉన్నారు కదా సార్. రాజశేఖర్ జీవిత గారి ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారు కదా సార్. ఎవరున్నా సరే అలా మాట్లాడడం తప్పు సార్. ఎవరి గురించైనా మనం తప్పుగా మాట్లాడే హక్కు మనకు లేదు సార్. ఎవరింటి ఆడవాళ్ళైనా మన ఇంటి ఆడవాళ్ళకి మనం బిహేవ్ చేయాలి సార్. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదా సార్. ఈ రోజుల్లో ఇవన్నీ ఫ్యాషన్ అని చెప్పేసి వాళ్ళే బయటకు వస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళందరినీ కించపరుస్తూ అతను మాట్లాడిన మాటలేంటి సార్? ఇతనికి బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరు లేరా సార్? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఇతనికి బుద్ధి చెప్పే వాళ్ళు లేరు సార్. ఈ రోజు కూడా కేసు నమోదైంది సార్.
దాని మీద ఛార్జ్షీట్ కూడా వేసినట్టున్నారు. మొత్తం మీద దాని విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మరి సాంబశివరావు గారు మొన్న ఈ శ్రీధర్ గారి విషయంలో మాట్లాడుతున్న క్రమంలో కూడా నా మీద ఒక్క కేసు లేదు, నేను చాలా నీతిమంతుణ్ణి, పద్ధతిగా ఉండని చెప్తున్నా. తర్వాత మేము ఎంక్వైరీ చేసేటప్పుడు మీరు ఏవైతే ఒక అంశాన్ని లేవనెత్తారో ఆ అంశం సంబంధించిన వ్యవహారంలో కూడా దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా మాకు వచ్చింది. సరే మీరు ఎటు కూడా అంశాలు లేవనెత్తారు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఎఫ్ఐఆర్ అయిపోయింది. మరి దాని మీద కోర్టు నడుస్తుంది కాబట్టి కోర్టు పరిధిలో అంశం కాబట్టి దాని మీద మేము పెద్దగా దానికి సుముఖం చూపించలేదు. కాకపోతే ఒక బాధితుడిగా మీరు చెప్పొచ్చు ఆ రోజు ఏం జరిగింది, తర్వాత ఎందుకు ఇలా జరిగింది మీరు చెప్పొచ్చు. మీరు చెప్పే ప్రక్రియ మీరు కొనసాగించండి. సార్ మరి ఈ సాంబశివరావు గారు ఎవరినైనా కించపరుస్తూ మాట్లాడచ్చు సార్. ఒక ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని జగన్ రెడ్డి నీ అంతు చూస్తాం, నీ అంతు చేస్తాం, నీ అంతు తేలుస్తాం అని చెప్పి సాయంత్రం 7 అయ్యేసరికి మాట్లాడతారు సార్. అసలు ఇతన్ని చూస్తున్న ప్రజలకు విసుగొచ్చింది సార్. ఇతనికి మాత్రం విసుగు రావట్లేదు సార్. ఈ 4 ఏళ్ల కాలం నుండి సాయంత్రం 7 అయ్యేసరికి ఒక పచ్చకండువ మెల్ల వేసుకుని పచ్చ విశ్లేషకులను ముందర పెట్టుకుని ప్రతి నిత్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి గురించి, వారి ఫ్యామిలీ గురించి, వారి గురించి ప్రతిరోజు డిబేట్లు చేస్తూనే ఉంటాడు సార్. ఇతనికి మరి ఎంత లాభం వస్తుందో, ఎవరు చేయమంటున్నారో అనేది నాకు తెలియదు సార్. ప్రతిరోజు సింగిల్ వర్డ్ తో మాట్లాడతారు సార్. ఒక్క ముఖ్యమంత్రి గారిని పట్టుకొని సింగిల్ వర్డ్ తో మాట్లాడతారు సార్. ఇతనికి ఎంత అహంకారం అంటే అంత అహంకారం సార్. నన్ను ఎవరు ఏం చేయలేరనే ఒక అహంకారం తప్ప ఇంకా వేరే ఏముంది సార్ ఇతనికి. మనం కూడా రవీంద్ర గారు మీరు మాట్లాడినా సాంబశివరావు గారైనా మాట్లాడుతున్నాం, నేను మాట్లాడినా సాంబశివరావు గారైనా మాట్లాడుతున్నాం. తోటి జర్నలిస్ట్గా ఆయన గౌరవం ఇచ్చినా లేకపోయినా మనం ఆయన గౌరవించాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మనం బాధ్యత మరవద్దు. ఆయన మర్చిపోయినా కూడా అదైతే ప్రజలందరూ చూస్తున్నారు. అంటే ప్రజల మధ్య ఉన్న మనం కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా సరే దానికి సంబంధించిన సమాధానం చెప్పే అవకాశం ఉంది. రవీంద్ర గారు మీరు కానీ మీరు చెప్పండి సార్. సార్ ఇదే అసలు వైఎస్ కుటుంబంలోని ఆడవాళ్ళ గురించి డిబేట్ పెడతాడు సార్ ఇతను. ప్లస్ మంత్రులు వాళ్ళ ఫ్యామిలీల మీద డిబేట్లు పెడతాడు సార్. ఒక గంట సేపు రన్ చేస్తాడు సార్. మరి ఇతని మీద ఒక్క వార్త రాయగానే కుమిలిపోయి ఏడ్చి సాయంత్రానికల్లా ఫోన్ చేస్తాడు సార్ ఇతను. ఎవరు చేస్తారు సార్? ఇదే సాంబశివరావు మొన్న సాయంత్రం ఫోన్ చేశాడు సార్ నాకు. మీకు కాల్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను అనుకుంటా సార్ మీకు ఆల్రెడీ. ఫోన్ చేశాడు సార్. ఫోన్ చేసి అసలు నేను ఎవరో పాతవన్నీ మర్చిపోయినట్లు, ఏమి జరగనట్లు మా ఇద్దరి మధ్య ఫోన్ చేశాడు సార్. రవి బాగున్నావా, నేను పాతవన్నీ నేను మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోయారని అనుకుంటున్నాను, నాకు ఒక చిన్న ఫేవర్ చేయగలవా అని అడిగాడు సార్. అసలు ఎంత అతనికి అవసరం వస్తే కాళ్ళు పట్టుకోవడానికి కూడా దిగజారిపోయిన వ్యక్తి సార్ ఈ సాంబశివరావు గారు. నాకు ఒక చిన్న ఫేవర్ చేయగలవా, నువ్వు వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉంటావు కదా, నువ్వు సాక్షి వాళ్ళతో మాట్లాడి నా మీద వార్తలు రాయకుండా చూడు, నా మీద డిబేట్లు పెట్టకుండా. అసలు సాక్షికి నాకేంటి సంబంధం సార్? వాళ్ళు రాసుకుంటే నాకేంటి సంబంధము? అసలు ఈ సంధ్యా శ్రీధర్రావు గారి విషయంలో గాని, ఈ సాంబశివరావు గారి విషయంలో గాని అసలు సాక్షి వాళ్ళు ఇంట్రెస్టే చూపలేదు సార్. ఎలాంటి ప్రోగ్రామ్ చేయలేదు. ఒక వార్త వచ్చింది, న్యూస్ లో జరుగుతోంది, కేసు అక్కడ ఏదో రిజిస్టర్ అవుతోంది అని చెప్పేసి ఒక వార్త రాశారు. అవును రవీంద్ర గారు, యాక్చువల్గా ఏం జరిగిందంటే శ్రీధర్ గారి విషయంలో ఏమైతే మోసం జరిగిందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రాజ్ న్యూస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని మీద మేము ఇలా జరుగుతుందని ప్రపంచానికి తెలియజేయాలి కాబట్టి ఒక మీడియా మాధ్యమంగా జరిగిన అన్యాయాన్ని చేస్తున్నప్పుడు ఎఫ్ఐఆర్లో జరిగిన అంశాలనే మేము కొత్తగా క్రియేట్ చేసిన అంశం లేదు, కొత్తగా మాత్రం మేము చెప్పిన అంశం లేదు, మేము బ్లేమ్ చేసిన అంశం లేదు. ఎఫ్ఐఆర్లో అంశాలు మేము కూడా అదే రకంగా సాక్షి టీవీ కూడా ఉన్న ఎఫ్ఐఆర్ మీద జరిగిన అంశాలని వాళ్ళు కూడా ప్రస్తావన చేశారు. చెప్పండి సార్. చేశారు సార్. మరి నీకు ఒక్క రోజు ఒక్క వార్త నీ మీద రాయగానే నీకు అంత బాధపడి మదన పడిపోయి ఇబ్బంది ఫీల్ అయిపోయి మాకు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళకి కావచ్చు, అసలు నేను నాకు కాల్ చేస్తాడని నేను గడక కల్లో కూడా ఊహించలేదు సార్. నేను అంటే మీ ఇద్దరి మీద గొడవ జరిగింది అప్పట్లో అంత గొడవ మీకు ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పాను. అలాంటోడు నా కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమయ్యాడంటే తప్పు చేయకపోతే నాకు కాల్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? తప్పు చేయకపోతే రైట్ ట్రయల్ గా మగాళ్ళలాగా నిలబడి నేను నా మీద తప్పుడు వార్త రాశారు, నేను కోర్టుకు వెళ్తానని చెప్పి మాట్లాడు సార్. లేదంటే ఇంకా నేను ఏ దానికైనా సిద్ధం అని చెప్పి మాట్లాడతారు సార్. ఇతను తప్పు చేశాడు కాబట్టి, ఇతని మీద వార్తలు రాస్తున్నారు కాబట్టి చివరికి నాలాంటి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు సార్ ఈ సాంబశివరావు అనే. సార్ రవీంద్ర గారు మీరు ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి సార్. మనకి అంటే ఎప్పుడైతే మనం సాంబశివరావు గారి మీద ఇలా అన్యాయం జరిగింది,
తర్వాత దీనికి సంబంధించి ఆయన దీంట్లో శ్రీధర్రావు గారిని మోసం చేశారని చెప్పేసి అన్న విషయాల మీద మనం వరుస కథనాలు ఇస్తున్నాము. అంటే ఎఫ్ఐఆర్ అయిన నేపథ్యంలో జరిగిన అంశాలను తర్వాత మన దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగా మనం వేస్తున్నాము. ఆ నేపథ్యంలోనే మనం టెలికాస్ట్ చేస్తున్నప్పుడు మీలాగనే ఇంకా చాలామంది కూడా మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఫోన్ లైన్లో ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో, నమస్కారం సార్. సార్ నమస్తే. మీ పేరు అసలు ఏంటి సార్? మీ సాంబశివరావు గారికి సంబంధించి ఆయన మీకు చేసిన అన్యాయం ఏంటి, తర్వాత మీరు ఎందుకు ముందుకు వచ్చి ఈ విషయాన్ని బయటికి చెప్పాలనుకున్నారో కొంచెం డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేయండి సార్. మీ పేరు చెప్పండి సార్. సార్ మాకు ఒక జర్నలిజం మీద నాకు ఇప్పుడు 65 ఏళ్ళు సార్. సార్ నేను ఎప్పటి నుంచో రాజకీయాలు జర్నలిజం చూస్తూ ఉంటాను. నేను చెన్నైలో ఉంటాను. ఓకే. ఇంతకంటే ఈ టీవీ5 సాంబశివరావు గురించే కన్ఫైన్ అవ్వమన్నారు కాబట్టి అతని గురించే మాట్లాడుతున్నాను నేను. ఓకే, చెప్పండి సార్. అతను స్టూడియోస్, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నా మీడియా సర్కిల్స్ ప్రకారం అతను స్టూడియోలో చేసే చిరాకులు చాలా ఉన్నాయి. ఇక ఒక జర్నలిజం అంటే అసలు ఇట్లా ఉండకూడదు అని చెప్పటానికి ఉన్న ఒక ప్రతిరూపం చూపించమంటే ఈ టీవీ5 సాంబశివరావుని చూపించవచ్చు. మీకు అందరికి తెలిసే ఉంటది సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎట్లా మాట్లాడారు ఆయన అని అప్పట్లో. అతను డైరెక్ట్ గా టీడీపీ పార్టీ యొక్క జెండాని కప్పుకొని ప్రచారం చేసుకోవచ్చు అని టీడీపీ వాళ్ళు సార్. ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మోడీ గారు ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు మీకు గుర్తుందో లేదో, కరోనా టైంలో అంత బాధపడుతుంటే భారతదేశం మొత్తం ఆయన ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఒక ప్యాకేజీ ప్రకటిస్తే దాన్ని చులకన చేసి వీడెవడండి, వీడి జేబులో నుంచి ఇస్తున్నాడా అని ఇట్లాంటి అసహ్యకరమైన మాటలు. బాబుకు మంచుకుంటేనేమో మంచిగా మాట్లాడతారు. ఇంకా బాబు అరెస్ట్ అప్పుడైతే ఇక న్యాయ వ్యవస్థల్ని తిట్టడం, అందరినీ కనపడిన వాడినల్లా తిట్టడం. ఇక మీరు ఊరుకున్నా మేము చంపేస్తాం, మేము వెళ్ళిపోతాం, మేము ఆగము. ఇవన్నీ జర్నలిజంలో ఉండి ఇలాంటి చెయ్యొచ్చా, ఆయన వయసుకి అది తగ్గుతుందా అనేది ఇలాంటి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి గత 2-3 వారాల నుంచి చూస్తున్నాము. ఆయన పెట్రోల్ బంకులది మీ టెలికాస్ట్లు చూసాము, తర్వాత సోషల్ మీడియాలో చూసాము. అది ఎప్పటి నుంచో ఈ పెట్రోల్ బంకుల వ్యవహారం ఎప్పటి నుంచో రగులుతుంది. కానీ అతను ఒక సామాన్యుడు కాదు కాబట్టి ఇన్ని రోజులు బయటకు రాలేదు. ఎవరో చెప్పడానికి ఎవరో బయటకు తీసుకురాలేకపోయారు. కానీ ఒక జర్నలిజం అనే బాధ్యత గల పదవిలో ఉండి అతను అలా చెయ్యొచ్చా? నిన్నగాక మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడ జర్నలిస్టులపై తిడుతున్నారు. తను ఒక జర్నలిస్టే కదా, తను ఒక జర్నలిస్టే, చేసింది తప్పు ఆధారాలతో కనపడుతుంటే జర్నలిస్టుల్ని నువ్వెవడివి అది ఇది అడగటం అనేది ఇంకా చాలా అక్రమాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే అతని వ్యవహార శైలి జర్నలిజం అనే దానికి పూర్తి విరుద్ధంగా ఒక వర్గానికి ఒక దీనికి నిన్న కూడా ఇప్పుడు ఆ వర్రా రవీందర్ రెడ్డి అనే అతనితో మాట్లాడింది చూసాము. నేను ఇట్లే ఉంటాను నన్ను ఎవరు చేసుకుంటారో చేసుకోండి, నన్ను అని ఒక వీడియోను ఏదో చూశాను నేను, ఆడియోను. కాబట్టి ఇలాంటిది జర్నలిజంలో ఉండే ప్రతి వ్యక్తి జర్నలిజం వచ్చే మచ్చ. యాక్చువల్ గా అతను ఒక్కడికేతో పోదు, పూర్తి జర్నలిస్ట్ అనే ఒక వ్యవస్థకి పట్టిన పురుగు టీవీ5 సాంబశివరావు. ఇందు మూలంగా మేమందరం చెప్పేది ఏంటంటే మీరు ఇంకా విషయాలను బయటకు తీసుకొచ్చి మా లాంటి వాళ్ళకి తెలియజేస్తే మేము కూడా అందరికి చెప్తాము. జర్నలిస్టులు అనేవాళ్ళు ఎలా ఉండకూడదు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అనే దాన్ని మేము కూడా బయటకు తీసుకెళ్తాం సార్. ఇంకా ఏమన్నా విషయాలుంటే మీరు కూడా ఇంకా టెలికాస్ట్ చేయాలని చెప్పి మా కోరిక సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పినందుకు. డెఫినెట్గా ఎక్కడ న్యాయం ఉన్నా, తర్వాత ఎక్కడ అన్యాయం గురైనా సరే ఖచ్చితంగా రాజ్ న్యూస్ ముందుంటుంది. తెలంగాణ సాధనలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించిన రాజ్ న్యూస్, అలానే అక్రమార్కులకు సంబంధించి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అయి ఉండొచ్చు, తర్వాత రేపొద్దున మమ్మల్ని ఏం చేయడానికి సిద్ధమై ఉండొచ్చు, మేము దేనికి కూడా వెనకాడము. జర్నలిజాన్ని నమ్ముకున్నాం, జర్నలిజంలో ఉన్న ఇజాన్ని మేము మా యొక్క పరువుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా మేము దీని విషయంలో మాత్రం వెనకాడేది లేదు. ఎవరు అంటే
ఎవరి గొంతుకైనా సరే తమకు అన్యాయం జరిగింది అంటే మా గొంతుగా వినిపించే ప్రయత్నం చేస్తాం. ఆ నేపథ్యంలోనే శ్రీధర్రావు గారికి సంబంధించిన వ్యవహారంలో అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మేము దీని మీద పూర్తి స్థాయిలో ముందుకు రావాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగానే ప్రస్తుతం మనకు రవీంద్ర గారు కూడా ముందుకు వచ్చారు. తర్వాత ఆయన జరిగిన అన్యాయాన్ని కూడా చెప్పారు. అదే కాకుండా ఇక్కడ మనకు చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే గతంలో కేసులు పెట్టుకున్నారు, ఆయన మీద చాలా దారుణంగా మాట్లాడిన నేపథ్యాన్ని కూడా ఆయన నోటి ద్వారానే ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ చివరకు నిన్న కాళ్ళ బేరానికి వచ్చేసి ఈ విషయం మనం కాంప్రమైజ్ అవుదాము, మీరు సాక్షి వాళ్ళతో చెప్పండి అంటే మీ ఒక మాట మాత్రం మనం స్పష్టంగా అడగవచ్చు. నేను రవీంద్ర గారి తరపున అడుగుతున్నాను. ఇప్పుడు మనల్ని అంటేనేమో మనకు ఒక న్యాయ సూత్రం, పక్కోళ్ళకు న్యాయ సూత్రం అయితే ఉండదండి. ఆడవాళ్ళు అందరిలో ఉంటారు, చిన్నపిల్లలు అందరిలో ఉంటారు. ఎవరైనా పిలిచేటప్పుడు గౌరవప్రదంగా పిలవాలి. ఇప్పటికీ కూడా మా ఛానల్లో సాంబశివరావు గారు అనే పిలుస్తాం. ఇప్పటికీ ఎప్పటికీ ఆయనకిచ్చే గౌరవంలో తేడా ఉండదండి. రవీంద్ర గారు మాట్లాడతా కూడా ఆయన కూడా సాంబశివరావు గారు అని పిలిచారు. కాకపోతే రవీంద్ర గారు అబ్జెక్షన్ మనకు చాలా స్పష్టంగా చెప్పారు. సార్, ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా కాస్త కంట్రోల్గా ఉండాలి. ఒకవేళ ఒక్కొక్కసారి మనం ఫ్లోలో అనేస్తాం సార్, అంటే డిబేట్ జరుగుతున్నప్పుడు కావచ్చు, ఒక ఇద్దరితో కమ్యూనికేషన్ జరుగుతున్న క్రమంలో మాట్లాడవచ్చు. ఒకవేళ కనుక తప్పుదారి ఒకవేళ నోరు దొలినా కూడా మళ్ళీ దాన్ని క్షమాపణ కోరే అవకాశం కూడా సమాజం మనకి ఇస్తుంది. అది లేకుండా అలా కంటిన్యూస్గా చేయడం, తర్వాత ఇప్పుడు పార్టీ పరంగా ఇక్కడ శ్రీధర్రావు గారికి సంబంధించిన అంశాల మీదనే మేము టెలికాస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని చెప్తున్నారు. తర్వాత వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తారని అంటున్నాం. మాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ తర్వాత మా కాల్ లిస్టులో చూసుకోవచ్చు. ఎవరితో మేము కాంటాక్ట్ అవ్వలేదు. శ్రీధర్రావు గారు జరిగిన అంశాలు ఏమైతే ఉన్నాయో ఆయన జరిగిన అన్యాయం మీద ఆయన జరిగిన అంటే అవమానం, నిజంగా చెప్పాలంటే ఒక మనిషిని టార్గెట్ చేస్తే ఈ రకంగా టార్గెట్ చేయొచ్చా, అక్రమ కేసులు బనాయించవచ్చా, ఇంత రకంగా వేదన గురి చేయొచ్చా అన్న అంశాలన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు మేము పెట్టింది మీ ఒక శ్రీధర్రావు గారికి సంబంధించిన వ్యవహారంలో ఒక ఎఫ్ఐఆర్ మాత్రం ఉంది. ఇంకా చాలా లీగల్గా ఆయన ముందుకు పోతానికి సిద్ధమయ్యారు. రాబోయే రోజుల్లో కూడా చాలా అంశాలు, అంటే ఎక్కడైతే అన్యాయానికి గురయ్యాడో, ఎక్కడైతే అవమానాలకు గురయ్యాడో, ఎక్కడైతే ఆయన బాధపడ్డాడో అవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాధ్యమం మన చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వాడుకుంటే కుదరదు. మీరు అంటారు కదా దైవం ఉన్నాడు ఆయన చూసుకుంటాడని. ఎస్, ఆ దైవమే ఈరోజు పాపం పండేలా చేసిందని చెప్పేసి నేను ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఎవరికైనా సరే పాపం పండేలా చూస్తే అది అవుతుంది. ఏదైనా సరే లీగల్గా ఆయన ఫైట్ చేస్తున్నారు కాబట్టి, ఆయనకు సంబంధించిన వ్యవహారంలో డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా జరుగుతాయి. ఇది మొదలు మాత్రమే. మొదలు అంటే లీగల్గా వస్తున్న ప్రతి అంశం మీద ఎవరెవరైతే ఆయన అక్రమంగా ఇరికించి ఇబ్బంది పెట్టారో, ఎవరెవరైతే ఆయన్ను దారుణంగా ఇబ్బంది పడేలా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించి ఆయన పని చేసుకుంటుంటే కావాలని కేసులు ఇరికిచ్చి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా సమాజం ముందు సమాధానం చెప్పాల్సిందే. ఖచ్చితంగా దానికి సంబంధించి బాధ్యత వహించాల్సిందే. అది ఏ రూపంలో వహించాలి, ఎలా వహించాలి, ఏ రకంగా మీరు పెట్టిన కేసులు, ఎవరైతే కేసులు పెట్టారో, ఎవరైతే ఆయన్ను ఇబ్బంది పాలు చేశారో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన సమాధానం చెప్తామని చెప్పేసి కూడా ఆయన లీగల్గా ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ మరోసారి మనం రవీంద్ర గారి దగ్గరికి వెళ్దాం. సార్, రవీంద్ర గారు, సార్ మనం చూస్తున్నాం సార్, అంటే నేను ఇందాక సార్ రవీంద్ర గారు మీరు కంటిన్యూ ఇందాక చెప్పాను కదా సార్, చెప్పండి సార్. నేను ఇందాక చెప్పాను, అసలు అంత గొడవ జరిగి అన్ని ఇబ్బందులు పెట్టి నన్ను మళ్ళీ నాకు కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు సార్ ఇతను. నేను స్వతహాగా వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్ని కావచ్చు సార్, నాకు పార్టీతో సంబంధం లేకుండా నేను బయటకు వచ్చాను సార్. నాకు పార్టీ విధంగా నాకు పార్టీ పరంగా నేను రాలేదు సార్. ఈరోజు నాకు జరిగిన అవమానానికి, నాకు జరిగిన అన్యాయానికి అందుకోసం మాత్రమే నేను బయటకు వచ్చి మీ ఛానల్లో మాట్లాడుతున్నాను సార్. ఈ రోజు నేను అది మీ ప్రేక్షకులకు కావచ్చు, మీకు కావచ్చు, పూర్తిగా తెలియజేయాల్సిన బాధ్యత నాది సార్. ఇతను తప్పు చేయనప్పుడు సాక్షి పేపర్లో రావచ్చు, వార్తాపత్రికలు రావచ్చు, ఇంకో పత్రికలు రావచ్చు సార్. తప్పు చేయనప్పుడు ఇతనికి భయం ఎందుకు అని నేను అడుగుతున్నాను సార్. తప్పు చేయనప్పుడు ఇతను నా దగ్గరకు వచ్చి సాక్షిలో రాకుండా చేయి అంటే నేనేం సాక్షి హెడ్నా సార్? నేనేమన్నా సాక్షి ఎడిటోరియల్నా? నేనేమన్నా? నేను సామాన్య కార్యకర్తను వైఎస్ఆర్సీపీలో.
అంత మాత్రానికి నేను నన్ను వచ్చి రాయబారాలు చేయమని చెప్పేసి నన్ను మాట్లాడతారు సార్. అంటే ఇక్కడ నన్ను కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు. ఎందుకంటే నేను ఏదో చేసి అతనికి ఏదో మేలు చేసినట్లు మాట్లాడిచ్చి నన్ను పార్టీకి దూరం చేసినట్లు ఇదంతా కూడా ఒక గేమ్ ప్లాన్ సార్. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చూశాడంటే అతనికి ఎప్పుడో మర్చిపోయిన నేను ఈ రోజు గుర్తొచ్చి నాకు కాల్ చేశాడంటే ఏంటి సార్ అర్థం? నన్ను ఎక్కడో చోట ఇరికించాలనే కదా సార్ ఇతని ఉద్దేశం. అంతకంటే ఏముంది? సాక్షిలో వచ్చిందని చెప్పి నువ్వు ఫైట్ చేసుకో. సాక్షిలో నా మీద ఇలా తప్పుడు వార్త రాశారని చెప్పేసి నువ్వు కోర్టుకెళ్ళు. అందులో తప్పేముంది? నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు తప్పు చేశావు కాబట్టి ఈ రోజు నా దగ్గరికి వచ్చావు. నా కాళ్ళు పట్టుకొని నన్ను నా పేరు రానియకుండా చెయ్యి, నా సాక్షిలో వార్తలు రాయకుండా చెయ్యి, మిగతా ఛానళ్లను నేను మేనేజ్ చేశాను, సాక్షి వాళ్ళనొక్కరిని నువ్వు మేనేజ్ చెయ్యి, నీకు కావాల్సింటే ఏం కావాలంటే నేను అది ఇస్తాను ఇలా ఇస్తాను అని నన్ను ప్రలోభ పెట్టడానికి చూశాడు సార్ ఇతను. సార్ నేను సరే చూద్దాంలేండి సార్, వదిలేయండి సార్ అని చెప్పేసి నేను ఆ రోజు మాట్లాడాను. మళ్ళీ నిన్న మధ్యాహ్నం 1:36 కరెక్ట్ గా టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు సార్ అతను. కావాలంటే మీకు ఆ మెసేజ్ కూడా నేను ఆల్రెడీ ఫార్వర్డ్. రవీంద్ర గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. రవీంద్ర గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. మీ పేరు సార్? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు బొమ్మసాని అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్, మీరు చెప్పదలుచుకున్న అంటే సాంబశివ గారికి సంబంధించిన అంశాల మీద చాలా మంది మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. ఆ రకంగానే రవీంద్ర గారు కూడా తనకు జరిగిన అన్యాయం గురించి కావచ్చు, తనకు జరుగుతున్న విషయాల మీద చెప్పారు. సో మీరేం చెప్పదలుచుకున్నారు సార్? చెప్పండి సార్. సార్ పర్టికులర్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈ సాంబశివరావు అనే లాంటి వ్యక్తులు సిస్టమ్ లో ఉండి వాళ్ళకి నచ్చిన వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ ఎవరెవరైతే వాళ్ళకు నచ్చరో వాళ్ళ మీద బురద చల్లాలి, వాళ్ళని వ్యక్తిగత హననం చేయాలి, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి అని ప్రయత్నం చేస్తుంటారండి. ప్రయత్నం చేస్తుంటా అదే పద్ధతిలో ఈ రోజు వరరవీంద్రారెడ్డి గారు ఎవరైతే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్నారో ఆయన్ని అంతకు ముందు టీవీ ఛానల్లో కూడా చాలా రకాలుగా బ్యాడ్ పబ్లిసిటీ చేశారు. సేమ్ అదే విధంగా ఆయనకి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి బూతులు తిట్టారు. ఇది పోల్చుకుంటే ఈయనే కాదండి, మీకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో కూడా వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలనుకుంటే సినిమా ఇండస్ట్రీలో కూడా పోసాని కృష్ణ మురళి గారు ఒక రోజు ఆయన ఇంటర్వ్యూకి వెళ్తే ఆయన తెలుగుదేశం పార్టీకి కొంచెం ఆపోజిట్ గా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కలిపి సినిమా ఇండస్ట్రీలో లంజమండలు లేరా అని చెప్పేసి డైరెక్ట్ గా ఒక ఈ యాంకర్ అనే దానికి ఇతను ఎంత బ్యాడ్ అనేదో ఒకసారి చూడండి. అలాంటి పదజాలు మనం కూడా వాడకూడదు సార్, వాళ్ళు వాడిని కూడా మనం వాడకూడదు సార్. చెప్పండి సార్. సార్ ఐఎమ్ ఆడిబుల్. చెప్పండి సార్. అంటే ఆ పదజాలం ఆయన వాడిని కూడా మనం వాడకూడదు, మీరు చెప్పాల్సింది చెప్పండి సార్. సారీ క్షమించండి. చెప్పండి సార్. అయితే ఇప్పుడు అలాంటి అసలు ఒక ఆథరైజ్డ్ ఛానల్లో ఒక ఆథరైజ్డ్ యాంకర్ అయ్యింది అలా ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళని నేనైతే ఎక్కడ చూడలేదండి. అది కాక సరే మాట్లాడాడు. ఇప్పుడు అతను ఒక అజెండా ఎత్తుకుంటున్నాడు, ఒక అజెండా ఎత్తుకొని తెలుగుదేశం తరఫున మాట్లాడుతూ ఉన్నాడు. తెలుగుదేశం తరఫున మాట్లాడుతూ ఉండి కూడా ఈ రోజు మళ్ళీ సేమ్ ఆఫ్లైన్ లో వరవరవీంద్రారెడ్డితో బేరాలు ఏంటండి? అవును, ఇప్పుడు ఆయన టీడీపీ వైపు మాట్లాడుతున్నాడండి. టీడీపీ వైపు మాట్లాడుతున్నాడు. టీడీపీ తరఫున నేను బలంగా పోరాడుతున్నానని చెప్పేసి టీవీ5 ఛానల్లో వాళ్ళ ఛానల్ మెప్పు కోసమో లేకపోతే ప్రజల మెప్పు కోసమో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మెప్పు కోసమో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడి మళ్ళీ ఆఫ్లైన్ లో ఈయనతో మాట్లాడేంటండి ఆయనకి అంటే ఏంటంటే అతను ఏ ఎండకి ఆ గొడుగు పట్టే టైప్ అన్నమాట. ఏ ఎండకి ఆ గొడుగు పడతా అతను వ్యక్తిగత స్వార్థం చూసుకునే మనిషి. ఈ విషయాన్ని తెలుగుదేశం వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకోవాలి. అవును సార్. ఎందుకంటే అతను బేరమాడాడు యాక్చువల్ గా అతనితో డైరెక్ట్ గా. నాది సాక్షి ఛానల్లో రాకుండా చూడు అని చెప్పేసి అన్నాడంటే దాని అర్థం ఏంటండి? అంటే అక్కడ తప్పు జరిగింది, దాని తప్పు ఉంది కాబట్టి దాన్ని 10 మందికి అంటే తను చెప్పుకుంటూ వస్తున్నారు. సాంబశివరావు గారు అనే వ్యక్తి చెప్పుకుంటూ వస్తున్నారండి, నేను నీతిమంతుణ్ణి, నా మీద ఎలాంటి కేసులు లేవు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో మరి అంటే జరిగిన తప్పులో నీ భాగస్వామ్యం ఉంది, ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నంలో రాజు న్యూస్ చేస్తుంది, అలానే సాక్షి కూడా చేస్తుంది. సో మరి దాంట్లో మరి ఆయన సాక్షి ఛానల్లో పసుపులేటేశ్వర్ గారు అని చెప్పేసి ఒక యాంకర్ గారు ఉన్నారు సార్. ఆయన ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంది. ఈయన్ని సాంబశివరావు గారిని ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అపోజ్ చేస్తారో అదే విధంగా సాక్షి ఛానల్ ఆయన కూడా అలాగే అపోజ్ చేస్తారు. అదే విధంగా కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అయితే ఎన్టీవీ నుంచి తీసేసినంత వరకు లోకేష్ బాబు నిద్రపోలేదు.
వాళ్ళు కూడా ఇలాగే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో వెళ్ళి బేరాలు చేశారండి. ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక యాంకర్ అనేది ఒక రోల్ అనేది మనం పాటిస్తూ ఉంటే ఆయన మాట్లాడేదానికి ఆయనే విలువ ఇవ్వట్లేదు కదా. చెప్తున్నాడు ఆడియో రికార్డ్ నేను ఉన్నాను, ఏదో తెలుగు మేము న్యూస్ ఛానల్లో ఉన్నాం కాబట్టి మా మీద ఉండే ప్రెజర్లు బట్టి మేము మాట్లాడక తప్పట్లేదు, అందుకే అలా మాట్లాడాల్సి వస్తుందని చెప్తున్నాడు. అంటే అసలు అతను మాట్లాడేది కూడా అతను ఒరిజినల్ కాదని చెప్పేసే కదా తెలుగుదేశం గురించి మాట్లాడేది. అతను కేవలం వ్యక్తిగత స్వలాభం కోసం మాట్లాడతాడు అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ బంసన్ గారు మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు. చూస్తున్నారు కదా రవీందర్ గారు, అంటే చాలామంది మాకు కాల్స్ చేస్తూనే ఉన్నారు. మేము అన్ని కాల్స్ కూడా తీసుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే ఏదన్నా సాంబశివ గారికి సంబంధించి మీకు ఏదైనా అన్యాయం జరిగితే చెప్పని చెప్పేసి అంటున్నాం. కాకపోతే వాళ్ళు వాయిస్ అంటే తమ వాయిస్ని తాము చూస్తున్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చిన 2 కాల్స్ కూడా ఇంకా మాకు వరుసగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం మేము కాల్స్ తీసుకోవడానికి కూడా సుముఖం కలవు. ఎందుకంటే సమస్య ఉంటే ఆ సమస్య మీద మీకు ఏదైనా అన్యాయం జరిగిందంటే చెప్పే ప్రయత్నం చేయమని చెప్పి అంటున్నాం. కానీ సో ఖచ్చితంగా అంటే ఒక పబ్లిక్గా తమ వాయిస్ వినిపించాలి. తర్వాత సార్ అక్కడ రవీంద్ర గారు చెప్పండి సార్. పబ్లిక్ వాయిస్ ఏంటంటే ఇతను ఎలాంటి వ్యక్తి, ఎలా మోడరేట్ చేస్తున్నాడు ఆ ఛానల్లో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, వీళ్ళన్నీ చూసి విసిగి వేసారిపోయి అతని మీద ఎంతో కొంత ఒక 60-70% నెగిటివిటీ అతని మీద మైండ్ లో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం నేను బయటికి చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు ఏమైనా కాల్ చేస్తున్నారేమో సార్. తప్పకుండా అవును సార్. అతని మీద ప్రజల్లో ప్రతి ఒక్కరికి 7 గంటలు అయ్యేసరికి వీడొచ్చాడు రా బాబు అన్నట్లు ఫీల్ అవుతున్నారు సార్ ఆ ఛానల్ చూసేసరికి. సార్ అందరూ కూడా బాబు అన్నట్లు రవీంద్ర గారు అందరూ కూడా అంటాం ఏంటంటే ఒక పార్టీ పరంగా విమర్శించడం వేరు. కానీ అంటే ఒకటే సార్, చిన్నపిల్లల జోలి ఆడపిల్లల జోలి వెళ్ళకూడదు సార్. ఆడపిల్లల పేరు ప్రస్తావించేయడం కూడా కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. నేను ఒక రకంగా చెప్పాలంటే ఆయనకన్నా చిన్నవాడిని అయ్యొచ్చు, నేను ఆయన పెద్ద పొజిషన్లో ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఆయన చెప్పే స్థాయి కాదు. కాకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తారు ఆడవాళ్ళ జోలి పిల్లల జోలి పోకూడదు, ఏదైనా ఉంటే పార్టీ పరంగా తెలుసుకోవాలి. కానీ అనవసరం విషయాల్లో అది కరెక్ట్ కాదేమని చెప్తానన్న పరిస్థితి ఉంది. అలాగే మీరు కూడా చెప్తున్నారు రవీంద్ర గారు, అంటే మీ యొక్క ప్రాబ్లం గురించి చెప్తా తర్వాత మళ్ళీ ఎలాగైనా సరే సాక్షిలో న్యూస్ రాకుండా చూడండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో చివరిగా అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్ రవీంద్ర గారు. సార్ సాక్షిలో న్యూస్ రాకోకుండా చేయడానికి, సాక్షి పత్రికలో వార్త రాకుండా రావడానికి నేను నా స్థాయి అది కాదు సార్. నేను వాళ్ళకి చెప్పేంతటోని కాదు సార్. నేను సామాన్య కార్యకర్తను, పార్టీలో పనిచేసేవాడిని. అతను వచ్చి నన్ను అడగడానికి గల ఉద్దేశం ఏంటి అనేది మీకు చెప్పాను. నన్ను ఒక ఎందులోనో ఇరికించడానికి ఒక కుట్ర పన్నాడు అనేది నాకు అర్థమయ్యే నేను కూడా చెప్పాను సార్. నేను చెప్పాల్సిన రీతిలోనే చెప్పాను అతనికి. సార్ నా స్థాయి అది కాదు అని కూడా నేను చెప్పాను. చెబితే లేదండి మీరు తలుచుకుంటే అవుతుంది, మీరు మిగతా పత్రికలను ఛానళ్లను మేనేజ్ చేశాను, ఒక రాజ్ న్యూస్ ను సాక్షి వాళ్ళతో నేను మాట్లాడడానికి కుదరడం లేదు, మీరు సాక్షి వాళ్ళ మీకు సంబంధాలు ఉన్నాయి కదా మాట్లాడండి అది ఇదని చెప్పేసి నన్ను ఏదో ఉపయోగించి నన్ను తద్వారా తనకు అనుకూలంగా మార్చుకోవడమా లేదంటే నన్ను దీంట్లో ఇరికించడమా ఏదో కుట్ర చేశాడు కాబట్టే నాతో కాంటాక్ట్ అయ్యాడు సార్. అప్పుడు నేను ఫోన్లు లిఫ్ట్ చేయలేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఖచ్చితంగా ఎవరికైనా సరే అన్యాయం జరిగినా, మోసపోయినా, లేకపోతే ఇబ్బంది పడ్డా ఖచ్చితంగా మీడియా అనేది ఒక మాధ్యమంగా ఉండాలి, ప్రజల తరపున పోరాడాలి. ఖచ్చితంగా రాజ్ న్యూస్ ఆ పోరాటాన్ని తీసుకుంది, ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. ఇదే కాదు, ఇప్పుడు మేము ఒక ఎఫ్ఐఆర్ గురించి రాశాము శ్రీధర్రావు గారికి సంబంధించిన విషయాల్లో. మిగతా ఎఫ్ఐఆర్లలో ఎవరెవరు ఏ రకంగా కేసులు పెట్టారు, ఏం ఆశించి పెట్టారు, ఎందుకోసం పెట్టారన్న ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తుతాం, దాన్ని ముందుకు తీసుకొస్తాం. ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటం జరుగుతూ ఉంది. ఏదైనా సరే లీగల్గా న్యాయ పరిధిలోనే జరుగుతుంది. మేము చేసే డిబేట్లు కూడా మేము ఎక్కడా కూడా న్యాయ పరిధిలో జరిగే అంశాలను కూడా కొన్ని ప్రస్తావించే దశకులు, ఎందుకంటే అది కోర్టు పనులు ఉన్నాయి కాబట్టి. ఖచ్చితంగా శ్రీధర్రావు గారి అన్యాయం మీద ఇంకా ఫర్దర్గా అనేకమైన అంశాలను బయట తీసుకొస్తాం. ఎవరైనా సరే మీరు మాట్లాడాలి, తర్వాత ఏదైనా అన్యాయం జరిగిందంటే మాత్రం మీ గొంతుకు వినిపించడానికి రాజ్ న్యూస్ ఎప్పుడు సిద్ధంగా ఉందని చెప్పి నేను చెప్తున్నాను. ఇది జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.